అంటే ఫస్ట్ చూసేది రోడ్డు పక్కన మురికి కాలువలు, అక్కడ ఉన్నటువంటి చెట్లు. మురికి కాలువలు శుభ్రంగా ఉన్నాయంటే ఆ గ్రామ కార్యదర్శి బాగా పనిచేపిస్తున్నట్టు అంతే కదా. ఎందుకంటే నిత్యం మీరు ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామాల్లోనే ఉంటారు. గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా మీ పైన ఆధారపడి ఉంటారు. కార్యదర్శి సార్ వచ్చిందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీతోనే అవుతుంది, పని మీరు చేపిస్తారు. కాబట్టి మరింత బాధ్యతగా రాబోయే రోజుల్లో కూడా మీరు పని చేయాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం గతంలో చూసాం, మన మండలానికి దీన్ దయాళ్ అవార్డు వచ్చింది మొదటిసారి. అంటే ఇన్ని సంవత్సరాల పంచాయతీరాజ్ చరిత్రలో ఈ మండలానికి మొట్టమొదటిసారిగా అవార్డు తీసుకున్నాం. అది మీ అందరి సహకారం. ఎందుకంటే ఏ ఒక్క విలేజ్లో ఏ కార్యదర్శి కూడా సరిగా పని చేయకపోతే మనకి అవార్డు వచ్చేది కాదు. అందులో మీరు పూర్తి స్థాయి దాంట్లో మీ వల్లనే మీ భాగస్వామ్యం ఉంది కాబట్టి రావడం జరిగింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి 2 టీంలు 2 సార్లు మనం చెప్పకుండా మన గ్రామాన్ని విజిట్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చి వెళ్ళిపోయారని మనకు తెలిసింది. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్స్ మన స్టేట్ నుండి వచ్చేవైతే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరి మండలానికి వస్తున్నామని చెప్తారు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకు అవార్డు ఇవ్వచ్చా ఇవ్వాలా అని చెప్పేసి వాళ్ళు సడన్గా మనకు చెప్పకుండా 2 సార్లు విజిట్ చేసినా కూడా పూర్తి స్థాయిలో మన గ్రామాల్లో పరిశుభ్రత అవన్నీ కూడా మరి కరెక్ట్గా ఉంచాం కాబట్టి మనకు అవార్డు రావడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే మీరందరూ కూడా కలిసి గ్రామాల్లో ఉన్నటువంటి మరి మురికి కాలువలు, ముఖ్యంగా ఎక్కడైనా ఈ వర్షాకాలంలో మురికి కాలువలు నిండిపోయి ఉంటే మాత్రం ప్రజలకు చాలా ఇబ్బంది. ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో మనం ఈ రోజులో గమనిస్తేనైతే ఏదో ఒక చిన్నపాటి హోటల్, టీ స్టాల్, టిఫిన్ సెంటర్ ప్రతి ఊళ్ళో ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ తాగిన టీ కప్పులు మామూలుగా జనాలు తాగేసి ఇష్టమైన రోడ్ల మీద వాడేస్తున్నారు. ఆ తిన్న పేపర్ ప్లేట్స్ కూడా ఇష్టమైనట్టు వాడేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే ఈరోజు లేదు మన మీ గ్రామాల్లో ఎక్కడైతే టిఫిన్ సెంటర్స్, హోటల్స్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి సపరేట్గా వాళ్ళని ఒక చెత్త వేయడం కోసము సపరేట్గా ఒకటి బిల్లు పెట్టుకోవాల్సి కంపల్సరీ చెప్పాలి. ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి ఒక 10 days టైం ఇవ్వండి. పెట్టుకోకపోతే వాళ్ళకి ఫైన్ వేయండి ఏదో ఒక రకంగా. ఎందుకంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పడేస్తే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వాళ్ళైనా మనుషులే కదా. ప్రతి ఊళ్ళో వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతని ఆ చెదర వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు నీట్గా ఒక చెత్తడం ఏర్పాటు చేసుకుని దాంట్లో వేసుకొని మీ ట్రాక్టర్ వచ్చినప్పుడు దాంట్లో వేసుకుంటే మరి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంటాయి. అలాగే త్రాగునీరు, ముఖ్యంగా గ్రామంలో ఇప్పుడు వర్షాకాలంలో త్రాగునీరు వల్లనే చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆ నీళ్ళలో అపరిశుభ్రంగా ట్యాంకులు కడగకుండా వదిలేసినా కూడా మరి ట్యాప్స్లలో ఏదైనా చెద్దరు విరిగిపోయినా కూడా మరి ఆ కలుషితమైన నీరు రావడం వల్ల జనాలకు చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ముందుగా ట్యాప్లు అనేవి ఇప్పుడు వర్షాలు ఎక్కువ రాకముందు ఈ మధ్య కాలంలో ఒక 10 days 1 week లోపల మీరు ట్యాంకులన్నీ కూడా శుభ్రం చేయించేసి దానికి సంబంధించిన కెమికల్స్ ఏమైనా ఉంటే కూడా ట్యాంకులలో వేస్తే మరి మనం ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేసుకున్నట్లయితే